కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్లతనమన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని, నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. 6 గ్యారంటీల అమలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తులం బంగారం, మహిళలకు 2500 రూపాయల స్కీమ్ ప్రస్తావన లేదని, చేనేతలకు అరకొరగా కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గిగ్ వర్కర్ల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని, ఉద్యోగ కల్పన విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు వీళ్లు నియామక పత్రాలు ఇచ్చారని, నిరుద్యోగ భృతి, యువ వికాసం ఏమైందన్నారు. హైదరాబాద్ మహానగరం అధ్వానంగా మారిందని, 42లో 36 ఫ్లైఓవర్లు తాము పూర్తి చేశామని, మిగిలిన 6 కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ ప్రమాదకరమని గతంలోనే చెప్పామని, $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కాదు, $1 ట్రిలియన్ అప్పు చేస్తారని ఎద్దేవా చేశారు. పేదల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని, ఇది ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అని ఎద్దేవా చేశారు కేటీఆర్. మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. 6 గ్యారంటీలు మర్చిపోయినారు, తిలోదకాలు ఇచ్చినారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2వ బడ్జెట్, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 2023లో ఇది 2వ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది. ఈ 2వ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు 2500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు వేయించుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు 4000 రూపాయల పెన్షన్ 100 రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికీ కూడా ఈరోజు దాదాపు 500 రోజుల తర్వాత గోవిందా గోవిందా 4000 పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఈ బడ్జెట్లో ఇచ్చిన అంకెలు చూస్తే 420 హామీలు, 420 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈరోజు ప్రస్తావించలేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి, ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని అబద్ధాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు. ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే,